హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సేఫ్ స్టడీ. ఈ వీడియోలో నేను మీకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మోస్ట్ ఇంపార్టెంట్ 20 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చెప్తానండి. ఇవి ఎస్ఎస్సిలో మోస్ట్గా రిపీట్ అయిన క్వశ్చన్స్. కానీ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ క్వశ్చన్స్ వచ్చేసి మీరు మీ పేపర్లో ఏదో ఒక షిఫ్ట్లో ఖచ్చితంగా చూస్తారు, రిపీట్ అయిన క్వశ్చన్స్ కాబట్టి. ఎక్కువగా ఎస్ఎస్సి ఇండియన్ జాగ్రఫీ మీద, ఇండియా మీద క్వశ్చన్స్ అడుగుతుంది వరల్డ్ కంటే. సో ఇండియా గురించి కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి చదవండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బై హూమ్ వాజ్ ద బ్రహ్మ సమాజ్ ఎస్టాబ్లిష్డ్? ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయ్యిందండి. బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ బ్రహ్మ సమాజ్ వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్, అండ్ ఆర్య సమాజ్ వచ్చేసి స్వామి దయానంద సరస్వతి. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇందులోంచి క్వశ్చన్ అడగొచ్చు ఏదో ఒక షిఫ్ట్లో. నెక్స్ట్ వచ్చేసి, ద ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ విచ్ ఆర్టికల్? ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది ఎలక్షన్ కమిషన్? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 324. ఆర్టికల్స్ గురించి కంప్లీట్గా క్వశ్చన్ ఉంటుంది. అండ్ ఫండమెంటల్ రైట్స్, పాలిటీ నుంచి ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్, అందులోంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆర్టికల్స్లో అయితే ప్రెసిడెంట్ ఏ ఆర్టికల్ కిందకు వస్తారు, లోక్సభ, రాజ్యసభ. మెయిన్గా ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు పేపర్లో రిపీట్ అయింది. సో ఆర్టికల్స్ గురించి బాగా చదవండి. నెక్స్ట్, వెన్ ఈజ్ వరల్డ్ మిల్క్ డే సెలబ్రేటెడ్? ఇది ఇంపార్టెంట్ డేట్స్కి రిలేటెడ్ అండి. వరల్డ్ మిల్క్ డే వచ్చేసి మనం June 1 జరుపుకుంటాము. సో ఇలాంటి ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి, జస్ట్ లైక్ యూత్ డే, క్యాన్సర్ డే, ఎన్వైర్న్మెంట్ డే, ఇట్లాంటివి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ లిస్ట్ ఉంటుంది, కావాలంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అవి మీరు చూసుకుంటే చాలు, ఇంపార్టెంట్ డేట్స్ వరకు చూసుకోండి. ఇప్పుడు లాస్ట్లో అన్నీ చదవడానికి ట్రై చేయకండి, 12th ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇప్పటిదాకా చదివింది రివైజ్ చేసుకోండి చాలు, మోర్ దెన్ ఎనఫ్ అది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ మొఘల్ ఎంపరర్ షిఫ్టెడ్ ద మొఘల్ క్యాపిటల్ ఫ్రమ్ ఆగ్రా టు ఢిల్లీ? ఆగ్రా టు ఢిల్లీకి క్యాపిటల్ ఎవరు మార్చారు? ఆన్సర్ వచ్చేసి షాజహాన్. మొఘల్ ఎంపైర్, ఢిల్లీ సుల్తానేట్ హిస్టరీలో ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, మిడివల్ హిస్టరీ. అండ్ మోడర్న్ హిస్టరీ వచ్చేసి గాంధీ అనరా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో మొఘల్ ఎంపైర్ వచ్చేసి మనకు తెలిసిందే, బాబర్, హుమయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ వీళ్ళు ఉన్నారు కదా. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఎవరు ఎక్కువ టైం రూల్ చేశారు, మొత్తం మొఘల్ ఎంపైర్లో ఎవరు ఎక్కువ టైం రూల్ చేశారు, అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అక్బర్ ఆన్సర్ దాంది. అండ్ ఢిల్లీ సుల్తానేట్లో వచ్చేసి డైనాసిటీ, ఏమేమి డైనాసిటీస్ ఉన్నాయి, ఏ డైనాసిటీ ఎప్పుడు స్టార్ట్ అయింది, స్లేవ్ డైనాసిటీ రూలర్ ఎవరు, అసలు స్టార్ట్ చేసిన వాళ్ళు, రూలర్స్, డైనాసిటీస్ వాటి స్టార్ట్ చేసిన వాళ్ళు, నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానేట్లో వచ్చేసి ద ఓన్లీ ఫీమేల్ రూలర్ ఎవరు అని అడుగుతారు. అది వచ్చేసి రజియా సుల్తానా. కంప్లీట్ హిస్టరీలో ఫీమేల్ రూలర్ ఒక్కటే, రజియా సుల్తానా ఒక్కటే ఫీమేల్ రూలర్. అండ్ తను ఇల్తుత్మిష్ కూతురు, స్లేవ్ డైనాసిటీ నుంచి. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఎక్కడ ఉంది? సీ పోర్ట్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎస్ఎస్సిలో. సో సీ పోర్ట్స్ గురించి ఇంపార్టెంట్ పోర్ట్స్ గుర్తుపెట్టుకోండి చాలు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ముంబైలో ఉంది. సో దాన్ని మోస్ట్ బిజియెస్ట్ పోర్ట్ అని కూడా అంటారు. సో దాని నేమ్ ఇప్పుడు రీనేమ్ చేశారు, నవసేవ అని. నెక్స్ట్, పారాదీప్ పోర్ట్ ఎక్కడ ఉంది, ఒరిస్సాలో. యంగెస్ట్ పోర్ట్ ఏంటి ఇప్పుడు అని అడగొచ్చు. అండమాన్ అండ్ నికోబార్లో పోర్ట్ బ్లెయిర్ యంగెస్ట్ పోర్ట్, అది యంగెస్ట్ సీ పోర్ట్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, బాగా ప్రిపేర్ అవ్వండి దీని గురించి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఓన్లీ ఇండియన్ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్? ఎకనామిక్స్లో ఇప్పటిదాకా ఒక్క ఇండియన్కే వచ్చింది. మొత్తం 5 ఫీల్డ్స్ ఉంటాయి ఇందులో, ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్ ఇచ్చే దాంట్లో. సో అందులో ఎకనామిక్స్లో అమర్త్య సేన్, ఇప్పటిదాకా అమర్త్య సేన్ ఇండియన్స్లో ఎకనామిక్స్లో అయితే నోబెల్ ప్రైజ్ వచ్చేసి అమర్త్య సేన్ ఒక్కళ్ళకే వచ్చింది. సో ఇలాంటి అవార్డ్స్ అండ్ ప్రైజెస్ ఉన్నాయి కదా 2020 లేటెస్ట్, అవి చదువుకోండి చాలు. 6 మంత్స్లో ఎవరికైతే ఏమేమి అవార్డ్స్ వచ్చాయో అవి చదువుకోండి. పీస్ ప్రైజ్ లిటరేచర్కి, ఫిజిక్స్కి, బయాలజీకి ఉన్నాయి కదా, అవన్నీ చదువుకోండి. మెడికల్కి పద్మభూషణ్ అవార్డు ఎవరికి వచ్చింది, ఎవరికి ఏమేమి అవార్డ్స్ వచ్చాయి, లేటెస్ట్ 6 మంత్స్లో ఏముందో మొత్తం చదువుకోండి. నెక్స్ట్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హ్యాస్ టు సబ్మిట్ ద రిపోర్ట్ టు.
ఎవరికి సబ్మిట్ చేస్తారు రిపోర్ట్? ఆన్సర్ వచ్చేసి ప్రెసిడెంట్. ఇది పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్ అండి. పాలిటీలో జనరల్గా పార్లమెంట్ దేనికి డివైడ్ అయి ఉంటుంది? ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ ఉంటారు. రాజ్యసభని ఏమంటారు? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. లోక్సభని ఏమంటారు? హౌస్ ఆఫ్ పీపుల్ అంటారు. అండ్ ప్రెసిడెంట్కి ఏమేమి రైట్స్ ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ వరకు ఉండొచ్చు ప్రెసిడెంట్, ఇలాంటివి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫోటోసింథటిక్ పిగ్మెంట్? ఏది ఫోటోసింథటిక్ పిగ్మెంట్ కాదు అంటే యాంథోసైనిన్. ఇది బయాలజీకి రిలేటెడ్, ఫోటోసింథసిస్ ప్లాంట్స్లో ఉండేది. సో దాని ఈక్వేషన్ అవి బాగా చూసుకోండి. ప్లాంట్ బయాలజీలో వచ్చేసి చెప్పినట్టు హ్యూమన్ బ్లడ్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంజైమ్స్ ఏమేమి రిలీజ్ చేస్తాయి, ఏమేమి హార్మోన్స్ ఉంటాయి, లార్జెస్ట్ గ్లాండ్ ఏంటి, లివర్, ఇలాంటి క్వశ్చన్స్ బాగా చదువుకోండి. నెక్స్ట్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ 1984 బుక్ ఆథర్ ఎవరు అంటే జార్జ్ ఆర్వెల్. ఇది ఆథర్ బుక్స్ రిలేటెడ్ అండి. 2020లో ఇప్పుడు ఆథర్ బుక్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చదువుకోండి. అమిత్ షా బుక్ రాశారు, దాని పేరేంటి అని అడగొచ్చు. కర్మయోధ గ్రంథది. కరణ్ జోహర్ రాశారు బుక్, బుక్ పేరు ఏంటంటే అన్ అన్సూటబుల్ బాయ్. ఇలాంటివి 2020లో లేటెస్ట్ ఏమేమి ఉన్నాయో 6 monthsలోవి అన్నీ చదువుకోండి ఆథర్ బుక్ సంబంధించి. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ రివర్స్ డు నాట్ పాస్ త్రూ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ నుంచి. ఇది రివర్స్కి సంబంధించింది. అండ్ రివర్స్ నేను చెప్పాను, ఇండస్, దాని ట్రిబ్యూటరీస్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఆరిజిన్ ఎక్కడ, అవన్నీ చదువుకోండి. పంజాబ్లోంచి అయితే ఏమేమి పాస్ అవుతాయి అని. పంజాబ్ నుంచి అయితే పంజాబ్ని మనం ఏమంటామండి, ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటాం మనం. అంటే 5 రివర్స్, ఇండస్ ట్రిబ్యూటరీస్ మొత్తం 5 పంజాబ్ నుంచి పాస్ అవ్వాల్సిందే, పాకిస్తాన్లోకి వెళ్తాయి బార్డర్ దగ్గర. సో అది వచ్చేసి ఇండస్ 5 ట్రిబ్యూటరీస్ ఏంటండి? 5 జిలం, చెనాబ్, రావి, బియాస్, సట్లెజ్. అది మన అందరికీ తెలుసు. ఇందులో లేని ఆప్షన్ ఏంటి? గంగా. సో మీరు అలా ఆప్షన్ ఎలిమినేట్ అయినా చేసుకోవచ్చు. సో దీని ఆన్సర్ వచ్చేసి గంగా. ఇలాంటివి రివర్స్ సిస్టమ్స్ బాగా చూసుకోండి. హిమాలయన్ రివర్స్, పెనిన్సులర్ రివర్స్ ఏమేమి ఉన్నాయి, ఏవి ఎక్కడ ఆరిజిన్ అవుతున్నాయి, ఏ స్టేట్స్లో ఫ్లో అవుతున్నాయి, ఎక్కడ ఎండ్ అవుతున్నాయి, అంటే అరేబియన్ సీలోకి వెళ్ళే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి కదా, అవి అలా చూసుకోండి. నెక్స్ట్, కార్ల్ మార్క్స్ రోట్. ఇది ఆథర్కి సంబంధించింది బుక్. ఇది దాస్ కపితాల్ అని కార్ల్ మార్క్స్ రాసిన బుక్ ఇది. ఇలానే ఆథర్ రిలేటెడ్ బుక్స్ చూసుకోండి, ఆథర్స్ రాసిన బుక్స్. సో మీరు ట్రిక్స్గా గుర్తుపెట్టుకోవాలన్నా మొత్తం బుక్ పేరు మొత్తం గుర్తుపెట్టుకోలేము కాబట్టి నేమ్ రిలేటెడ్, నేమ్లో ఏదో ఒక వర్డ్ మీకు బాగా గుర్తుండేది, నేమ్లో ఒక వర్డ్, బుక్లో ఒక వర్డ్, అలా రిలేట్ చేసుకొని చదువుకోండి, ఈజీగా ఉంటుంది, ఎక్కువ టైం గుర్తుంటుంది. సో నెక్స్ట్, కూచిపూడి ఈజ్ ద క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్. కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ ఏ స్టేట్కి అని? ఆంధ్రప్రదేశ్కి. చాలామంది కూచిపూడికి భరతనాట్యంకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కూచిపూడి డాన్స్ ఫామ్ ఆంధ్రప్రదేశ్, భరతనాట్యం తమిళనాడు. మనమందరం భరతనాట్యం అంటే చాలా వరకు భరతనాట్యం తమిళనాడు అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో భరతనాట్యం వచ్చేసి తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్. భరతనాట్యం ఆంధ్రప్రదేశ్ కాదు, గుర్తుపెట్టుకోండి. డాన్స్ ఫామ్స్ క్వశ్చన్ ఇది, డాన్స్ ఫామ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్, అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద డెన్సిటీ ఆఫ్ మిల్క్. డెన్సిటీ ఆఫ్ మిల్క్ని మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతాము? లాక్టోమీటర్ వాడతామండి దీనికి. ఇలానే ఇన్స్ట్రుమెంట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. వాటర్ ప్రెషర్ మెజర్ చేయడానికి, ఎయిర్ ప్రెషర్ లేదా విండ్ని దేంతో మెజర్ చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇన్స్ట్రుమెంట్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ చదువుకోండి, ఫిజిక్స్ రిలేటెడ్ ఇది. అండ్ నెక్స్ట్, కంట్రీ కరెన్సీ రిలేటెడ్. ర్యాండ్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ ఏ కంట్రీకి? ఇది నమీబియా. సో కంట్రీ కరెన్సీ రిలేటెడ్ అంటే ఇప్పుడు రీసెంట్గా ఇరాన్ కరెన్సీ మారింది, రైల్ టు టొమాన్కి మార్చారు. సో ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. కంట్రీ కరెన్సీ రిలేటెడ్ ఇంపార్టెంట్ కంట్రీస్ కరెన్సీస్ వరకు చదువుకోండి సరిపోతుంది, అన్నీ గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఇంపార్టెంట్ వరకు చదవండి చాలు. సో నెక్స్ట్, హూ ఈజ్ కాల్డ్ రావల్పిండి ఎక్స్ప్రెస్. ఇది మనందరికీ తెలుసు, చాలా ఫేమస్, షోయబ్ అఖ్తర్.
ఇది పర్సన్స్ వాటి నిక్ నేమ్స్ సంబంధించి నైటింగేల్ ఆఫ్ ఇండియా ఎవరిని అంటారు? సరోజినీ నాయుడు. పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ అని అంటారు. తర్వాత షేక్స్పియర్ ఆఫ్ ఇండియా ఎవరిని అంటారు? కాళిదాస్ని. మళ్ళీ హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ నెపోలియన్ ఆఫ్ ఇండియా ఎవరిని అంటారు? సముద్రగుప్త అండి. ఇది బాగా ఫేమస్ క్వశ్చన్. నేను చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి. నెపోలియన్ ఆఫ్ ఇండియా ఎవరిని అంటారంటే సముద్రగుప్త, ఫ్రమ్ గుప్తా డైనాసిటీలో ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎంజైమ్స్ ఏంటి అంటే ప్రోటీన్స్. ఎంజైమ్స్లో సెలవర్ ఎమైలైజ్, అసలు ఏమేమి ఎంజైమ్స్ ఉన్నాయి మనకి, ఏవి ఎక్కడ ఫామ్ అవుతాయి? ఎమైలైజ్ మౌత్లో, పెప్సిన్, ట్రిప్సిన్, లైపేజ్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ చదువుకోండి. ఏది దేనికి కన్వర్ట్ చేస్తుంది అంటే జస్ట్ లైక్ మాల్టోస్ ఇప్పుడు షుగర్ని గ్లూకోజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. తర్వాత సెలైవర్ ఎమైలేజ్ స్టార్చ్ని షుగర్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇట్లా ఇంపార్టెంట్ ఉన్నాయి కదా కొన్ని, ఏవి ఎక్కడ రిలీజ్ అవుతాయి? పెప్సిన్ స్టమక్లో రిలీజ్ అవుతుంది, సెక్రెట్ అవుతుంది. తర్వాత ప్యాంక్రియాటిక్ లైపేజ్ ప్యాంక్రియాస్లో సెక్రెట్ అవుతుంది. ఇలాంటివి చదువుకోండి, కొంచెం ఇంపార్టెంట్వి. నెక్స్ట్ వచ్చేసి లేక్స్కి సంబంధించి లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏంటి అని అడుగుతారు. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ వచ్చేసి ఉలార్ లేక్ ఇండియాలో. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ లేక్ అడగొచ్చు. తర్వాత సెలైన్ వాటర్ లేక్ ఏంటి? లార్జెస్ట్ సెలైన్ వాటర్ లేక్ అడగొచ్చు. ఆర్టిఫిషియల్ లేక్ వచ్చేసి అప్పర్ లేక్ మధ్యప్రదేశ్లో, అండ్ సెలైన్ లేక్ వచ్చేసి చిలికా లేక్. నెక్స్ట్ వెంబనాడ్ లేక్ ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు లేక్స్కి సంబంధించి, ఇవి చూసుకోండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ వాజ్ నాట్ అ మొఘల్ డైనాసిటీ? మొఘల్ డైనాసిటీ ఢిల్లీ సుల్తానట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను నేను. సో మొఘల్ డైనాసిటీలో రూలర్ ఎవరు లేరు అని అంటే, మొఘల్ డైనాసిటీలో ఎవరెవరు ఉన్నారు? బాబర్ స్టార్ట్ చేశారు మొఘల్ డైనాసిటీ. బాబర్, అక్బర్, హుమయూన్ మొఘల్ డైనాసిటీ వాళ్ళే. షేర్షా సూరి కాదు. షేర్షా సూరి హుమయూన్ ఉన్న టైంలో వచ్చారు, హుమయూన్తో వార్కి వచ్చారు, కానీ షేర్షా సూరి మొఘల్ డైనాసిటీ ఆయన కాదు, గుర్తుపెట్టుకోండి. చాలా ఫేమస్ క్వశ్చన్ ఇది. షేర్షా సూరి గురించి తెలుసుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ. అండ్ నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి, ఫిజిక్స్ రిలేటెడ్. వాట్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ ఆఫ్ లైట్? ఫిజికల్ క్వాంటిటీ ఆఫ్ లైట్ వచ్చేసి లక్స్. ఇలాంటివి అడుగుతారు. 7 బేసిక్స్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి కదా మనకి. ల్యూమినస్ ఇంటెన్సిటీ యూనిట్ ఏంటి? క్యాండెలా. ఫ్రీక్వెన్సీకి హెర్ట్జ్. ఎలక్ట్రిక్ కరెంట్ చాలాసార్లు అడిగారండి. ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేసి ఆంపియర్, అది తెలుసు మనందరికీ. తర్వాత టెస్లా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, వెబర్. ఎలక్ట్రిక్ కండక్టెన్స్ ఏంటి? ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. యూనిట్స్ మెజర్మెంట్ టాపిక్ అది ఫిజిక్స్లో. సో ఇది కెమిస్ట్రీ నుంచి. ద కింగ్ ఆఫ్ మెటల్స్ ఈజ్, మెటల్స్కి కింగ్ ఎవరు అనేది ఆన్సర్ వచ్చేసి గోల్డ్. ఇందులో ఇంకెలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అంటే 1 to 30 అటామిక్ నెంబర్స్ మాత్రం పక్కా చదువుకోండి. 1 to 30 ఏమేమి ఉన్నాయి? హైడ్రోజన్, హీలియం, లిథియం, అలా 30 దాకా చదువుకోండి. అటామిక్ నెంబర్ ఇచ్చి 17 అటామిక్ నెంబర్ ఎలిమెంట్ ఏంటి అని అడిగితే మీరు క్లోరిన్ అని చెప్పగలగాలి. అంత పర్ఫెక్ట్గా 1 to 30 చదువుకోండి. సో సిల్వర్ వచ్చేసి, సిల్వర్ సింబల్ ఏంటి? ఏజీ. ఐరన్ ఎఫ్ఈ. అల్యూమినియం ఏంటి? ఏఎల్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇలాంటివి బాగా చదువుకోండి. ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఎక్కువ టాపిక్స్ కవర్ చేయాలంటే ఇప్పటిదాకా చదివింది రివైజ్ చేసుకోండి. కొత్తవి ఇప్పుడు లాస్ట్లో ఏం చదవద్దు. సో మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్లో చదివితే. సో ఎగ్జామ్కి కొన్ని రోజులే ఉంది కాబట్టి ఎవరైతే సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు బాగా ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సేఫ్ స్టడీ. థ్యాంక్ యూ.